యో కేశవ రమ్మంటే రాలేదు కానీ నువ్వు సినిమా భలే ఉందనుకో. మిస్ అయిపోయినావు. ఎట్లుందో చెప్తాను. తమ్ముడిని కొడుకులా చూసుకునే అక్క ప్రేమ విషయంలో తమ్ముడు ఒక తప్పు చేస్తాడు. ఆ కోపంతో ఆ కుటుంబాన్ని అక్క వదిలేసి వెళ్ళిపోతుంది. అక్క కోసం వెళ్ళిన తమ్ముడికి అక్క ప్రమాదంలో ఉండటం చూసి ఆ ప్రమాదం నుంచి ఎలా కాపాడాడు అన్నదే కథ. మాట పోయి మనిషి బ్రతికినా మనిషి పోయినట్టే లెక్క. మాట బ్రతికి మనిషి పోతే మనిషి బ్రతికున్నట్టే లెక్క. ఈ ఒక్క మాట చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. సినిమా మొదల నుంచి ఎక్కడ సిరాకు రాకుండా కథ నడిపించినాడు. కథ కొంచెం పాతదైనా సరే సెట్ చేసుకున్న బ్యాక్ డ్రాప్ మాత్రం కొత్తగా ఉండదురా. విలన్ని పరిచయం చేసే సీన్ అయితే భలే కొత్తగా ఉండదు కేశవ. ఒక్కొక్కరిగా ప్రతి పాత్రని కథలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం మొదలు పెడతాడు. అక్కని విలన్ల బారి నుంచి తప్పించే కథ అవ్వడం వల్ల అడుగడుగున హీరో ఫైట్స్ చేస్తూనే ఉంటాడు. ఇంటర్వెల్ ఫైట్ థియేటర్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చూస్తూ ఉంటే బాగా థ్రిల్లింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్లో కథ ఏమైంది, అందరూ సురక్షితంగా బయట పడతారా లేదా అన్న టెన్షన్ ప్రతి ఒక్కరి కళలో కనపడతా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ అయితే పగడాలమ్మ సాక్షిగా పూనకాలు వచ్చేలా ఉంటుంది. రప్పమని నరుకుతాడు ఒక్కొక్కరిని. ఎవరో ఒకరు పోతారనుకుంటాం, అనుకున్నట్లు ఒక ముఖ్యమైన మనిషి చనిపోద్ది. అప్పుడు అందరి కళ్ళు సెమ్మగిల్లుతాయి. ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరితో చెప్పను నేను. అది చెప్తే థ్రిల్ మిస్ అయిపోతారు. బొడ్డది ఉంటుంది ఒకటి, దాని యాక్టింగ్ అయితే వేరే లెవెల్. చిన్నదైనా బాగా చేసి ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా బాగుంటుంది కానీ చివరి 15 నిమిషాలు అదే క్లైమాక్స్ అచ్చం మనం ఎట్టా అయితే ఊహించుకుంటామో అట్టానే ముగుస్తుంది. అదొక్కటి కొంచెం మార్చుంటే సినిమాని తగ్గేదేలే అన్నట్టుండేది. ఇప్పుడు మాత్రం ఏం తగ్గలేదనుకో. ఒక్కరు ఎట్టా చేసి ఉండారంటే ముందుగా హీరో గురించి చెప్తా. క్యారెక్టర్లు ఇరగదీశాడు. అక్క మాట కోసం ఎంత దూరమైన వెళ్ళే తమ్ముడిగా చక్కగా చూసుండాడు. సినిమా మొత్తం భుజం మీద మోసాడు. చాలా దినాల తర్వాత కనిపించింది ఆమె. పేరు గుర్తు రావట్లే. లయ. ఎమోషనల్ సీన్స్లో పిండేసినది. 10 ఏళ్ల తర్వాత అయినా యాక్టింగ్ ఎక్కడా తగ్గేలా లేదు. అక్క క్యారెక్టర్లో సరిగ్గా సరిపోయినది. హీరోయిన్ వర్షబుల్లెమ్మ అయితే ఒక్క ఫైట్లో రప్పలాడించింది. అందాల ఆరబోత కాకుండా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే క్యారెక్టర్ ఇచ్చుండాడు డైరెక్టర్. ఆ అమ్మితో పాటు ఇంకో అమ్మి కూడా ఉండదు. చూడ్డానికి అచ్చం గూడెం అమ్మాయిలా సరిపోయింది. తెలుగులో మొదటి చిత్రమైన యాక్టింగ్లో మంచి మార్కులే తెచ్చుకుంది. ఆ మలయాళం అమ్మాయి స్వసిక గుర్తుండిపోయే పాత్ర చేసి ఉండదు. విలన్ సౌరభ్ సచ్దేవ్ తెర మీద కనిపించినంతసేపు భయపెట్టేశాడు. చివరికి భలే సిల్లీగా చంపేసిండారు. యాక్ట్ చేసిన మిగిలిన వాళ్ళందరూ బాగానే చేశారు. మన దర్శకుడు ఎప్పుడు థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ని నిరాశ పెట్టాడు. ఇక్కడ కూడా అలానే 2.5 గంటల సీట్లో కూర్చోబెట్టాడు. చివరిలో మంచి సినిమా చూసామనే ఫీల్తో హ్యాపీగా ఆడియన్స్ని బయటే పంపుతాడు. తెలిసిన కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మన కిసిక్ ఫోటోగ్రాఫర్ పనితనం కూడా బాగుండదు. అంబర్గుడికి ప్రకృతి అందాలు బాగా చూపించాడు. కూర్పు చేస్తారు కదా, అదే ఎడిటర్ మంచి పనితనం చూపించాడు. మ్యూజిక్ కొందకేసవ అదిరిపోయింది. 100కి 100 మార్కులు వేయాల్సిందే, అంత బాగా కొట్టాడు. ఎలివేషన్, ఎమోషన్, విలన్ ఎంట్రీ అన్ని బీజిఎంలు చాలా బాగా కంపోజ్ చేశాడు. మన రాజుగారి గురించి తెలిసిందే కదప్పా. నిర్మాణ విలువలు బాగా రిచ్గా ఉన్నాయి. ఇంకెంతసేపు వింటావు? చెప్తే మొత్తం సినిమా అంతా వినేలా ఉన్నావే. వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకొని ఇప్పుడే వెళ్ళు. సరుకు చెక్ పోస్టులు నేను దాటిస్తాలే.